ప్రభునామంలో వందనాలు. నిర్గమాకాండంలో దేవుడు ఒక ప్రామిస్ చేస్తాడు ఇశ్రాయేలులందరికీ, 12 గోత్రాల వాళ్ళందరికీ దేవుడు ఒక ప్రామిస్ చేస్తాడు. ఏంటా ప్రామిస్? నిర్గమాకాండము 19వ అధ్యాయము 5, 6 వచనాలు. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. జాగ్రత్తగా వినాలి. సమస్త భూమి నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. నీవు ఇశ్రాయేలీలతో పలుకవలసిన మాటలు ఇవే అని చెప్పగా, అంటే ప్రభు ఏం చెప్తా ఉంటున్నాడు ఇశ్రాయేలీలకి? జస్ట్ ఫ్రెష్ గా ఐగుప్తులో నుంచి అప్పుడే వారిని తీసుకొని వచ్చినప్పుడు ప్రభు వాళ్ళతో మాట్లాడుతున్నాడు అనమాట. జస్ట్ ఫ్యూ డేసే అయింది వాళ్ళకి బానిసత్వం నుంచి విడుదల వచ్చి. ఇంకా దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని పూర్తిగా ఇవ్వాల, కట్టడలు కూడా ఇంకా ఇవ్వక ముందు మోషేతో చెప్తా ఉంటున్నాడు, ఇదిగో మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల నా సొత్తైన ప్రజలుగా మీరు ఉండాలా, నా మాట వినాలి, నా కట్టడలు మీరు పాటిస్తే కనుక మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు. కాబట్టి ఇశ్రాయేలీలలో 12 గోత్రాల వాళ్ళకి, ఇశ్రాయేలీలందరికీ దేవుని జనాంగముగా, ఇంకా ప్రత్యేకముగా దేవుని రాజ్యముగా, ఇంకా ప్రత్యేకముగా యాజకులుగా దేవుని యొక్క మాట చొప్పున అందరూ కూడా ఇశ్రాయేలీల్లో పుట్టిన ప్రతి ఒక్కడు కూడా ఏ గోత్రములైనా పుట్టని, కేవలం లేవీడే కాదనమాట, లేవి గోత్రమే కాదు, ఏ గోత్రములైనా పుట్టని ప్రతి ఒక్కడు కూడా యాజకుడే. దేవుడు చెప్పిన మాట చొప్పున అవకాశం ఉంది వాడికి. ఇదిగో మీరంతా నాకు యాజకులు, మీరు యాజక రూపకమైన రాజ్యముగా పరిశుద్ధమైన జనముగా ఉంటారు, నా కట్టడలను పాటించాలి, నా మాట వినాలన్నమాట. మీరు ఎంత గొప్ప భాగ్యం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. కానీ ఈ మాట చెప్పిన కొద్ది దినాలకే సినాయి పర్వతం మీద మోషే వెళ్ళిపోతే కనపడలేదని చెప్పేసి కింద వీళ్ళు భయంకరమైన విగ్రహారాధన, వ్యభిచారము, అసహ్యమైన కార్యాలు మునిగిపోతే మోషే దిగొచ్చిన తర్వాత యెహోవా పక్షమున ఉన్నవాళ్ళు వచ్చి పనిష్మెంట్ని, దేవుడు చెప్పిన పనిష్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయండి, ఎవరున్నారు రండి అంటే ఒక్క లేవి గోత్రం మాత్రమే దేవుని పక్షాన వచ్చి మోషే దగ్గర నిలబడతారు. ఎవడైతే ఈ భయంకరమైన అసహ్యమైన కార్యాలు చేస్తా వచ్చారో, విగ్రహారాధన, వ్యభిచారము, వాళ్ళను సంహరించండి అని దేవుడు పనిష్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పినప్పుడు లేవీలు మాత్రమే, మిగతా గోత్రాలన్నిటిలో లేవీలు మాత్రమే దాన్ని మోషే చెప్పినట్లుగా జరిగిచ్చారు. ఎంత కష్టమో కదా, తన తోటి సహోదరులు, లేకపోతే తనతో పాటుగా ఉన్న తన ఫ్రెండ్స్, లేకపోతే వేరే గోత్రంలో ఉన్న తనకు బాగా తెలిసిన వాళ్ళు, ఎన్ని సంవత్సరాలు వాళ్ళు కలిసి బ్రతికారో, కలిసి తిరిగారో, ఇప్పుడు దేవుని మాట చొప్పున వాళ్ళు చేయాల్సి వచ్చింది, కష్టమైనా కూడా. ఒక్క లేవి గోత్రం మాత్రమే మోషే చెప్పిన మాట విని అలా చేయటం వలన ఆ దినం 3000 మంది చనిపోవడాన్ని మనం చదువుతాం కదా. కాబట్టి అప్పుడు దేవుడు చెప్తాడు, ఈ గోత్రాలన్నిటిలో వాస్తవానికి నేను ఇజ్రాయేలీలలో పుట్టిన ప్రతి ఒక్కడిని యాజకుడు అవుతాడని చెప్పాను, కానీ అర్హత కోల్పోయారు. ఇప్పుడు చెప్పిన మాట విన్న దేవుడు ఒక్క లేవి గోత్రానికి చెందిన వాళ్లే. కాబట్టి లేవీలకు మాత్రమే యాజకత్వాన్ని ఇచ్చాడు దేవుడు. ఆ తర్వాత కాలంలో ఎవడు కూడా దేవుని సన్నిధికి ప్రవేశించడానికి వీల్లేదు, వెళితే చస్తాడంతే. ఒక్క లేవి గోత్రంలో పుట్టిన వారికి మాత్రమే అవకాశం ఉంది, వాళ్ళు మాత్రమే యాజకులు. ఇప్పుడు క్రొత్త నిబంధనలో 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనంలో మనం ఇలా చదువుతాం, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. చూసారా, నిర్గమాకాండంలో ఇశ్రాయేలీయులకు ప్రామిస్ చేసిన అదే మాటను ఇక్కడ క్రొత్త నిబంధనలో విశ్వాసులకు ఇస్తున్నాడు దేవుడు. ఏంటది? రాజులైన యాజక సమూహము. మనము ఏ మాట అయితే ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిందో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు, కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారిలో మనం దాన్ని సంపాదించుకున్నాం. రాజులైన యాజక సమూహము. నేను ఒక యాజకుడిని యేసుక్రీస్తు నమ్ముకున్నప్పుడు, నువ్వు ఒక యాజకుడివి యేసుక్రీస్తు నమ్ముకున్నప్పుడు. ఈ భాగ్యము ప్రతి ఒక్కరికి, ఎవరైతే యేసుక్రీస్తు నమ్ముకున్నారో వారందరూ కూడా దేవుని రాజ్యము, ఆయనకు యాజకులు. అలానే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసుల గురించి మాట్లాడుతూ, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగ యుగములు కలుగును గాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసెను. నిర్గమాకాండంలో ఏదైతే ఇశ్రాయేలీయులు కోల్పోయారో దాన్ని యేసుక్రీస్తు వల్ల మనం ఇప్పుడు సొంతం చేసుకున్నాం. మనం ఇప్పుడు ఆయనకు ఒక రాజ్యము, మనము ఇప్పుడు ఆయనకి యాజకులము. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో కూడా 9వ వచనంలో కూడా మనం ఇలా చదువుతాము, ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి
ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి, కనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఎంత స్పష్టంగా ఈరోజు యేసుక్రీస్తు వారిలో దేవుడు మనల్ని ఒక రాజ్యముగాను, ఆత్మ సంబంధంగా సుమా, ఒక రాజ్యముగాను యాజకులను గాను ఆయన చేస్తే, అప్పుడు ఇశ్రాయేలీలు మీరంతా నాకు ఒక రాజ్యముగాను యాజకులుగాను ఉంటారని దేవుడు చెబితే వాళ్ళు తృణీకరించారు, దేవుని మాట వినలా. కనుక అప్పుడు కేవలము ఒక గోత్రము, లేవి గోత్రము మాత్రమే యాజకులుగా అయ్యారు, యాజకులయ్యే అర్హతను సంపాదించుకున్నారు దేవుని మాట విని. ఇప్పుడు యేసుక్రీస్తు వారిలో రక్షించబడిన ప్రతి విశ్వాసి దేవుని రాజ్యంలో పాలిభాగస్తుడు, వాడు యాజకుడు కూడా అని వాక్యం స్పష్టం చేస్తూ ఉంటుంటే, ఈ పిచ్చి మంద నేను యాజకుడిని కాదు, మా యాజకుడు వేరే ఒక ఆయన ఉన్నాడు, ఆ యాజకుడు భార్య యాజకురాలు అని దేవుడిచ్చిన ఆధిక్యతను తృణీకరించి వీళ్ళ తలను వీళ్ళ జుట్టును ఆ దొంగలు దోచుకునే దోపిడీగాళ్ల చేతుల్లో పెడుతున్నారు ఈ క్రైస్తవులు, అమాయకమైన క్రైస్తవులు. ఇలాగ విమోచింపబడిన మనము, యాజకులుగా ఉన్న మనము, మన ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రిని సేవిస్తాం. ఇది సంఘము. ఇందులో భాగంగా ఈ సంఘ క్షేమం కొరకు, ఈ సంఘము నడిపించబడటం కొరకు దేవుడు కొందరికి కొన్ని ఎబిలిటీస్ని ఇచ్చాడు, కృపావరాలు, కొందరికి కొన్ని బాధ్యతలను ఇస్తా వచ్చాడు, పరిచర్యలు. అవి సార్వత్రికంగా ఉన్న ఒకే సంఘముగా ఉన్న దేవుని శరీరములో పనిచేయనట్లుగా, అట్లానే స్థానికంగా కూడా ఎక్కడైతే విశ్వాసులు ప్రభు పేరిట వచ్చి కూర్చొని సమాజంగా కూడతారో అక్కడ కూడా వాళ్ళ క్షేమం కొరకు దాన్ని కూడా దేవుడు సంఘమని పిలుస్తూ ఉంటున్నాడు, స్థానిక సంఘమం. ఆ స్థానిక సంఘం క్షేమం కొరకు దేవుడు ఈ ఎబిలిటీస్ను, ఈ రెస్పాన్సిబిలిటీస్ను ఇచ్చి ఆయన నియమించి మన క్షేమం కొరకు సంఘాన్ని నియమించాడు. కాబట్టి ప్రియమైన సహోదరులారా, సత్యమేంటో గ్రహించాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ మరొక వీడియోతో మరలా కలుసుకుందాం. ఆమీన్.